వారణాసి సినిమా టైటిల్ను సిహెచ్ సుబ్బారెడ్డి అనే దర్శకులు ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఆయన గతంలో ఆది సాయి కుమార్, రకుల్ ప్రీత్ సింగ్లతో రఫ్ సినిమా తెరకెక్కించారు. గత ఏడాది నవంబర్లో రామభక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్లో సినిమాని అధికారికంగా ప్రకటించారు. సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేస్తూ పక్కా మాస్ కమర్షియల్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. రాజమౌళి, మహేష్ బాబు మూవీకి వారణాసి అనే టైటిల్ పెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్న టైంలో అదే పేరుతో సినిమా అనౌన్స్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. రాజమౌళి మూవీ కోసం తన టైటిల్ను ఇవ్వడానికి సుబ్బారెడ్డి ముందుకొచ్చారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా వారణాసి టైటిల్ను ఇస్తున్నట్లు దర్శకుడు సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్, సుబ్బారెడ్డి కలిసి తాజాగా నిర్మాత కేఎల్ నారాయణ్ను మీట్ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించారు. 2023లో వారణాసి టైటిల్ను తన బ్యానర్పై రిజిస్టర్ చేసుకొని కథపై పని ప్రారంభించానని సుబ్బారెడ్డి తెలిపారు. అయితే అదే టైటిల్ రాజమౌళి మూవీ కోసం అవసరమైందని తెలిసిన తర్వాత తెలుగు సినిమా గౌరవం దృష్ట్యా ఎలాంటి సందేహం లేకుండా ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తన అభిమాన హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ కలిసి చేస్తున్న భారీ చిత్రానికి టైటిల్ ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.